బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంఫాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాంఘై పోలీస్ స్టేషన్ పరిధిలో ఐరాంగ్ మితుఫిబి మధ్య ఇంఫాల్ నదిపై నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ పై నుంచి ఒక భారీ ట్రక్ వెళుతుండగా బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్ నదిలోకి పడిపోయింది. ట్రక్ నదిలో పడే సమయంలో అందులో ఉన్న ముగ్గురు బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రక్ డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేక సీట్లోనే కూర్చోవడంతో నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. భారీ క్రేన్ సాయంతో నదిలో పడిపోయిన ట్రక్కును అధికారులు వెలికితీశారు. రైట్, ఇక విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఐరాంగ్ మితుఫిబి మధ్య ఇంఫాల్ నదిపై నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ పై నుంచి ఒక భారీ ట్రక్ వెళుతుండగా బ్రిడ్జ్ కూలిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అక్కడ బ్రిడ్జ్ కూలిపోయి అందులో ఉన్నటువంటి ఆ ట్రక్ లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా బయటకు వచ్చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ డ్రైవర్ మాత్రం అందులోనే ఉండిపోయాడు. సో అతను బయటకు రాలేక వచ్చే అవకాశం లేకపోవడంతో డ్రైవింగ్ సీట్లోనే కూర్చొని అక్కడే ఆయన ఇరుక్కుపోయాడు. సో నదిపై ఉన్న ట్రక్ అక్కడ విరిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో డ్రైవింగ్ సీట్లోనే కూర్చోవడంతో డ్రైవర్ దుర్మరణం చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఐరాంగ్ మితుఫిబి ఇంఫాల్ నదిపై ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ బ్రిడ్జ్ పైన వెళ్తున్నటువంటి ట్రక్ నదిలో పడిపోవడంతో అందులో ఉన్నటువంటి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. దాంట్లో నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కాపాడుకున్నారు. వాళ్ళు నదిలో నుంచి బయటకు దూకేశారు. సో ట్రక్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నట్లుగా ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం.